హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు సాయి కృష్ణ డెత్ కేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఓవైపు బాధిత కుటుంబం బాధల్లో ఉంటే సాయి కృష్ణకు చెందిన కులంపై రాజకీయ పార్టీ నేతలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సాయి కృష్ణ కాపు కులానికి చెందినవాడంటూ విమర్శించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. సాయి కృష్ణ అదృశ్యం ఆపై జరిగిన పరిణామాల్లో కుల ప్రస్తావన తీసుకురావడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణలంకలో జరుగుతున్న గొడవలను ప్రస్తావిస్తూ సమాజంలో ఒక రౌడీకి క్రిమినల్ కులమేంటని, తప్పు చేసిన వాడికి కులాన్ని అంటగట్టే లాజిక్ ఏంటో తనకు అసలు అర్థం కావట్లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కులాలు నేనేమన్నా పుట్టించానా, కులాలు నాతోనే స్టార్ట్ అయ్యాయా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నిజంగా నేను కులాల కోసం పనిచేసేవాడిని అయితే, నిజంగా నాకు కులభావం ఉండుంటే కనుక బాలినేని శ్రీనివాస్ రెడ్డిని జనసేన పార్టీలోకి ఎందుకు తీసుకొస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నేతలు ప్రశ్నించారు. దీంతో పాటుగా ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. సాయి కృష్ణను క్రిమినల్ అని పవన్ కళ్యాణ్ సంబోధించడానికి వారు తప్పుపడుతున్నారు. సాయి కృష్ణ అంతటి క్రిమినల్ అయితే మరి చాలామంది ఆయన పరామర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారు. సాయికృష్ణ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒకవేళ నిజంగా సాయికృష్ణ క్రిమినల్ అయి ఉంటే కనుక, సరే క్రిమినల్ అయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఎందుకు పరామర్శించాలి? మరి పరామర్శకు వెళ్ళినప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కు ఆయన క్రిమినల్ అయిన విషయం గుర్తు రాలేదా? అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంతమంది నాయకులపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు వైసీపీ నాయకులు. ఈ విమర్శల పర్వంలో వైసీపీ వైఖరిపై పవన్ కళ్యాణ్ గట్టిగా సెటైర్లు వేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాడారని, కనీసం విచక్షణ లేకుండా ప్రవర్తించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై కేవలం 11 సీట్లకు పరిమితమైనా సరే తాము తగ్గేదే లేదంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో 1 సీటుకే పరిమితమైనా సరే అస్సలు తగ్గకండి, అలాగే బలంగా ఉండండి, కరిగిపోండి, మనవాళ్ళు కూడా చూసి నేర్చుకోండి అని చెప్పి కొంత వ్యంగ్యంగా మాడారు. వైసీపీ నేతలు ఎలాంటి ఆరోపణలు చేసినా, ఎలాంటి రాజకీయాలు చేసినా రాష్ట్రంలో జనసేన మరింత బలపడటం ఖాయమని, దాన్ని ఎవరు ఆపలేరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి వైసీపీ నేతల సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఈ సాయి కృష్ణకి క్రిమినల్ అని పవన్ కళ్యాణ్ మాట్లాడతాం, కులం గురించి మాట్లాడతాం, పదే పదే వైసీపీ గురించి మాట్లాడతాం, వీటి గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇక్కడ అభివృద్ధి కన్నా, రాష్ట్ర డెవలప్మెంట్ కన్నా కులాల గురించి మిగతా వాటి గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. నిజంగా అసలు ఏపీలో ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అనే అంశంపై ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి వైసీపీ నాయకులు పోలిశెట్టి మధుబాబు గారు ఉన్నారు. మధుబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యలను చూస్తే, అంటే ఆయన అన్నారు క్రిమినల్ చనిపోతే కులం అంటగడతారు, కులం నాతోనే స్టార్ట్ అయిందా, నేనే కులాన్ని స్టార్ట్ చేశానా అని చెప్పి మాట్లాడుతున్నారు. క్రిమినల్ అని పవన్ కళ్యాణ్ గారు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? క్రిమినల్ అయి ఉంటే కనుక ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు, మొత్తం కూటమికి సంబంధించిన నాయకులందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది ఇది అని చెప్పి మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్ మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం అనుకుందాం క్రిమినల్ అయితే అయి ఉండొచ్చేమో, అయితే మాత్రం ఇలా మిస్ అయిపోయి కనీసం బాడీ కూడా దొరకకుండా చేసేయటమేనా ఈ కూటమి యొక్క ప్రభుత్వ విధానం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. అంటే ముఖ్యంగా సాయి కృష్ణని పదే పదే క్రిమినల్ రౌడీ అని పవన్ కళ్యాణ్ మాట్లాడతాను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటని ప్రస్తావించారు అనేది మనం చూసుకుంటే, అంటే ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఒక పరామర్శ, ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శ చేసిన తర్వాత అలా ప్రస్తావించకూడదు. ఆయన ఏ పార్టీ వారైనా కూడా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఒక చనిపోయిన వ్యక్తి మీద ఆ విధమైన మాటలు మాట్లాడకూడదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తారండి. అయితే ఇప్పుడు ఎంతోమంది ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, మంత్రికో, లేకపోతే డిప్యూటీ సీఎం అనో, లేకపోతే లోకేష్ గారనో, లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారనో చాలామంది గెలిచిన తర్వాత ఫొటోస్ తీసుకుంటా ఉంటారు. ఫొటోస్ తీసుకున్న తర్వాత వాళ్ళ తాలూకా యాటిట్యూడ్ బట్టో, లేకపోతే ఇంకొక క్రిమినల్ యాక్టివిటీస్లోని ఇన్వాల్వ్ అవ్వడమో జరుగుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే అందరూ కూడా వస్తూ ఉంటారు, కార్యక్రమాలు వాళ్ళ తాలూకా పనులు చేయించుకుంటుంటారు. ఎమ్మెల్యే, మంత్రి లేదా డిప్యూటీ సీఎం అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుంది, వాళ్ళ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు చూపిస్తూ ఉంటారు, తెలుగుదేశం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇదేంటి అసలు విషయం అయితే నాకైతే అర్థం అవట్లేదండి.
ఎందుకు అసలు ఈ చనిపోయిన వ్యక్తుల మీద ఒక విధానపరమైన ఒక మంచి ఆలోచన లేకుండా, ఒక మంచి వ్యక్తిత్వం తెలుసుకోకుండా ఇలా ఒక్క ఒక్కొక్కరు కూడా అలాగా విమర్శ చేయడం అనేది చాలా దురదృష్టకరంగా నేనైతే భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ మంత్రులు గాని, లేకపోతే సీఎం గాని, లేకపోతే ప్రతిపక్ష నేతలు గాని ఆ అభివృద్ధి మీద అది మీ తాలూకా ఐడియాస్ అన్ని అభివృద్ధి మీద పెట్టండి. ఏవైతే కార్యక్రమాలు నిర్వహణ చేశామో, ప్రజలకు ఏ మాట ఇచ్చామో, ఆ మాట మీద నిలబడి, ఆ మాటకి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా కూడా ఇప్పుడు ఎన్నో రాష్ట్రంలో చాలా వరకు అరాచకాలు అవన్నీ జరుగుతున్నాయి. అవి ప్రతి ఒక్కరూ ఎత్తి చూపిస్తున్నారు. కూటమి నేతలు అవనియండి, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ నేతలని కానీ చూపిస్తా ఉన్నారు. ఆ చూపించిన వాటికి ఒక విధానాన్ని తీసుకొని వచ్చి దాన్ని కన్క్లూజన్కి తీసుకొస్తే బాగుంటుంది తప్ప ఈ ప్రతి ఒక్కరికి చనిపోయిన వ్యక్తుల మీద కానీ, లేకపోతే ఏదైనా జరిగిన సంఘటన మీద కానీ ఇలా స్పందించడం అనేది కరెక్ట్ కాదని నా తాలూకా ఆలోచన. ఈ భావాలు, ఈ తాలూకా విమర్శలు ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు ఏ పార్టీ అనేది కాకుండా మీరు వెళ్ళాలంటే పరామర్శ చేయండి, వాళ్ళు పరామర్శ చేయొచ్చు, లేదా పరామర్శ చేయకపోతే ఆగిపోండి. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రభుత్వం మీరు నెరవేర్చగలిస్తే నెరవేర్చండి, లేకపోతే ఆయన ఏ పార్టీ వ్యక్తి అయితే ఆ పార్టీ విధానం, ఆ పార్టీ తాలూకా మనుషులు వెళ్ళి చూసుకొని వాళ్ళని పరామర్శించి చేస్తారు. కానీ చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన ఇంకా రాష్ట్రంలో ముందు ముందు మళ్ళీ రాకూడదని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నానండి. రైట్ అండి, రైట్. సో కొరపాటి కిషోర్ గారు ఉన్నారు, దాంతో పాటుగా మనకి జనసేన నుంచి రాయపూడి వేణుగోపాల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరితో కూడా మాట్లాడుతున్న ఇదే అంశం పైన. రైట్, బ్యాక్ టు డిబేట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కిషోర్ కొరపాటి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇక్కడ ప్రధానంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయి కృష్ణని ఒక క్రిమినల్ అనే విధంగా వ్యాఖ్యానించారు. క్రిమినల్ అయి ఉంటే కనుక మరి క్రిమినల్ అయి ఉంటే క్రిమినల్ ఇంటికి ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తారు, వెళ్ళిన తర్వాత క్రిమినల్ అని మాట్లాడుతున్నారా, వెళ్ళక ముందు క్రిమినల్ అని మాట్లాడుతున్నారా ఒకటి. ఇంకోటి, గతంలో అనిత గారు చెప్పిన వీడియోస్ మనం చాలా చూసి ఉంటాం. విజయవాడలో ఎక్కడేం జరిగినా గంటలో కనిపెట్టేస్తాము అని చెప్పారు. దాదాపు 2 నెలలు అయిపోతుంది, ఇంతవరకు కనీసం సరే అబ్బాయి డెడ్ బాడీ కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు అనుకోవాలండి మనం? సార్, ఈ రోజున సాయి యొక్క సాయి యొక్క మిస్సింగ్ కేసు అనేది ప్రతి ఒక్కరు కూడా సంచలనాత్మకంగా జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో. సో అంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే దీని మీద ఎన్నో రకాలైన ఎలిగేషన్స్ తీసుకొచ్చి, అంతేకాకుండా ఒక అల్లజడి సృష్టించడం కోసం ప్రయత్నిస్తారని చెప్పి మన కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు అంబర్ రాంబాబు గారు కూడా ఏం మాట్లాడారు, అతను చనిపోయాడు ఆల్రెడీ, సో దానికి సంబంధించిన ఫోటోలు ఇవి, ఈ విధంగా ఘాట్లు ఉన్నవి, అతని కాల్ చేశారు, ఇది బూడిది కూడా ఇదే అన్నట్టు కూడా మాట్లాడారు. అది ఎక్కడ అంటే కూడా ఆయన మళ్ళీ అది అంతా కూడా నిరాధారితం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. అంతేకాకుండా సాయి కృష్ణ వాళ్ళ మదర్ కూడా ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటా, ఇందులో ఎటువంటి రాజకీయ పరిణామం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి సార్, ఇక్కడ అతను ఏమన్నా వైఎస్ఆర్సీపీ క్యాండిడేటా, లేకపోతే వేరే పార్టీ క్యాండిడేటా, లేకపోతే అతను ఏమన్నా తెలుగుదేశం పార్టీ వల్ల ఏమన్నా ఇది జరిగిందా, లేకపోతే ఏమన్నా ప్రభుత్వం పరంగా ఏమన్నా ఇది జరిగిందా? అదే రెగ్యులర్ కేసులు అతని మీద ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ కేసు పరంగా అతను పోలీస్ స్టేషన్ కి సీఏ గారు పిలవడం, ఆ సీఏ గారు పిలిచిన తర్వాత నుంచి అతను కనపడకపోవడం, వాళ్ళ తల్లి వచ్చిన తర్వాత ఏదో కొంచెం హార్ష్ గా మాట్లాడారు అనేది అంతా కూడా రెగ్యులర్ ప్రాసెస్. ఇలాంటి కొన్ని వేల కేసులు ప్రతి స్టేట్ లో కూడా, భారతదేశంలో కూడా కొన్ని వేల కేసులు ఇలాంటివి ఉంటాయి. కిషోర్ గారు, రెగ్యులర్ ప్రాసెస్ అవ్వచ్చేమో కానీ విచారణకి వెళ్ళి 2 నెలలు కనిపించకుండా పోవటం బహుశా రేర్ కావచ్చు. నేను అందుకే అంటున్నాను సార్. సో అందుకనే ఈ రోజున రెగ్యులర్ కేసులు ఇలాంటి చాలా ఉంటాయి. కాకపోతే ఇందుట్లో మిస్సింగ్ కేసు అని 2 నెలలు మే 9వ తారీఖు అనుకుంటా అప్పటి నుంచి కూడా ఉంది కాబట్టి దీన్ని చాలా సూక్ష్మ దృష్టిగా తీసుకొని, చాలా కేర్ఫుల్ గా తీసుకొని కేసు అనేది కూడా టేకప్ చేశారు. ఈ పరిణామాల్లో సిఐ గారిని కూడా సస్పెండ్ చేశారు, అంతేకాకుండా అరెస్ట్ కూడా చేశారు. ఇంకా ఇంతకు చేంజ్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా రెడీ అయి ఉంది, దాని మీద సిట్ కూడా చేశారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ మీద ప్రజల యొక్క దుమ్మెత్తు పోసే విధానాన్ని మళ్లించడం కోసం ప్రతి ఒక్కరు కూడా రాజకీయం చేయడం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గాని కులాల మధ్యలో చిచ్చులు పెట్టడం గాని, రాజకీయపరమైన చర్చలు పెట్టడం కానీ, శవ రాజకీయాలు చేయడం కానీ,
ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం కానీ వాళ్ళకి ఒక అది అలవాటుగా మారిపోయింది. నాకు అర్థం కాదు సార్, ఇప్పుడు సాయి అని ఒక పేరు మాత్రం చూడవచ్చు, కానీ కాపు కుర్రవాళ్ళు సాయి, కాపుని ఇలా చంపేస్తారా, కాపులు దిక్కు అంటే ఎందుకు ఎత్తుతున్నారు ఇలాంటి పొలాలు? మొట్టమొదటి నుంచి కూడా ఏం జరుగుతుందండి సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సీట్లు సరిగ్గా ఇవ్వట్లేదని, ఇచ్చిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వలేదని, అయితే ఎక్కడో చిన్న చిన్న గొడవలు జరిగితేనో పవన్ కళ్యాణ్ గారు కాపు కుర్రోళ్ళని ఈ విధంగా ఇచ్చేస్తారని చెప్పి ప్రతిసారి కూడా కులాలను చిచ్చుపెట్టి, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూసాం జోగి రమేష్ గారు సర్వే నెంబర్లు మార్చేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు భూ ఆక్రమణ చేయొచ్చు, అంతేకాకుండా కల్తీ కళ్ళు తీసుకొచ్చి జనాల్ని చంపేయచ్చు, మళ్ళీ అతను అరెస్ట్ చేసే మటుకు అతను కులం మటుకు తీసుకొస్తాడు. అంబటి రాంబాబు కూడా కాపు కులం చేసి తీసుకొచ్చాడు, కానీ అతను మటుకు సీఎం ని గుర్తులు తిట్టొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, అతను అరెస్ట్ చేసే మటుకు కాపు కులం. అంటే ఇలాగ కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రోజున పరిణామాలు కూడా తీసుకున్న తర్వాత ఈ రోజు ఏం జరుగుతుంది సార్, ఇక్కడ అమరావతి వెళ్ళి ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది గొడవలు చేస్తారు. అసలు ఈ రోజు ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వెనుకొండ ప్రాజెక్ట్ అనేది అక్కడ ఆయన శ్రీకారం చుట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3,844 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అందులో ఫస్ట్ ఫేజ్ కింద 1932 కోట్ల రూపాయలు ఇచ్చారు, 1906 కోట్ల రూపాయలు ఫేజ్ 2 లోకి ఇచ్చారు. అంతేకాకుండా దీని వల్ల 1650 గ్రామాలకి 43.5 టీఎంసీ వాటర్ వచ్చి సస్యశ్యామలుగా జరగబోతున్న తరుణంలో, అంతేకాకుండా 2,351 మంది అక్కడ ప్రజలకి 300 కోట్ల రూపాయలు వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. అంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే రోజున ఇలాంటి అలజలు సృష్టించి ఇదంతా కూడా టాపిక్ డైవర్ట్ చేద్దాం అనే పరిస్థితి చేశారు సార్. నాకు ఒకటి అర్థం కాదు, ఈ రోజున మీరు అమరావతి పోయి చేసేది ఏముంది సార్? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పాడు? అమరావతి అనేది ఖచ్చితంగా రాజధాని అని చెప్పాడు. రాజధాని తర్వాత ఏం చేశారు సార్ ఆయన? ఖచ్చితంగా నేను ఇక్కడే తాడేపల్లిలో కూడా నేను ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నాను, ఖచ్చితంగా నేను అమరావతిలో యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు. చేసిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధాని అని చెప్పేసి ఒక ఇది చేశాడు. ఆ 3 రాజధాని చేసిన తర్వాత కూడా అమరావతిలో ఉన్న కంప్లీట్ చేసి కదా అవి చేయడు. అది చేయకుండా ఈ రోజున అప్పిరెడ్డి ల్యాండ్ అప్పిరెడ్డి, లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే ఎవరు అవినాష్, ఈయన ముగ్గురు కూడా ఎవరు సార్? తెలుగుదేశం పార్టీని కూలగొట్టారు, అంటే తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ మంగళగిరిలో. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజున కొంతమంది గోండాలతో సహా తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అంటే అమరావతికి మీరే ఉద్ధరిస్తున్నట్టు సార్. 99% మంది రైతులందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడ పొలాలు ఇచ్చారు. కిషోర్ గారు ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నేను 2 ప్రధాన క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని. మొదటి క్వశ్చన్ ఏంటంటే, సరే మీరు అందకన్నారు దానికి టీడీపీకి ఏం సంబంధం, సాయికృష్ణ మిస్సింగ్కి టీడీపీకి ఏం సంబంధం అన్నారు. కానీ టీడీపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి సాయికృష్ణ అనే ఒక వ్యక్తి కనిపించకపోయినా చనిపోయినా, పోలీసుల లాకప్ డెత్లో చనిపోయినా దానికి టీడీపీ అంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం సార్, సెకండ్ పాయింట్ ఏంటంటే, దాంతోపాటు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ అబ్బాయిని క్రిమినల్ అని చెప్పి మాడారు. ఒకవేళ క్రిమినల్ అయి ఉంటే క్రిమినల్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళారా సార్? సార్ మీరు అలా అంటున్నారు. తెనాల్లో డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ దగ్గరికి, అంతేకాకుండా అక్కడ కొండగిరి చేసే వాళ్ళకి, రీసెంట్ గా కూడా ఒక అమ్మాయిని చంపిన తర్వాత వాళ్ళ దగ్గరికి, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఒక లేడీ మీద హత్యాచారం చేసి అతను అమ్మాయిని చనిపోయిన తర్వాత అతను దగ్గరికి ప్రతి ఒక్కరి కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. మరి అంటే ఏ విధంగా లేదు సార్? ఈ రోజున ఈ కేసు అనేది అత్యంతకంగా ప్రభావితం అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నిజంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నేను చెప్పాను సార్ ఇంతకుముందు కూడా, ఈ ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ కేసులు కానీ, ఏదైతే ఉన్నాయో అత్యాచారం కేసులు కానీ, హత్యలు కానీ, ఇలాంటి అన్ని కూడా చాలా ఉంటాయి కేసులు. కానీ ఇతను మిస్ అయ్యాడు కాబట్టి, ఇది సంచలనాత్మకంగా అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు నేరుగా మాట్లాడబట్టి ప్రజల్లో కూడా ఓకే, ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కూడా దీని మీద ఏకాగ్రత పెట్టింది, దాన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తుందని చెప్పేసి సిఐ గారిని సస్పెండ్ చేయడమే కాకుండా, అంతేకాకుండా సిట్ నిర్మించడం కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటాం సార్. ఖచ్చితంగా తొందరగా మనకు బయటకు వస్తుంది. దానికి తగ్గ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిక్ష కూడా గురవుతారు. రైట్ అండి. ఒక్క నిమిషం అండి, మధుబాబు గారు మీరు చెప్పండి. అంటే ఏమీ లేదు, కావాలని వైసీపీ వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. దాంతోపాటుగా ఇక్కడ ఈ కేసు ఏదో సాయికృష్ణ కేసు ఏదో సంచలనం రేగేలా ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని అంటే శవ రాజకీయాలు చేయటం, కుల రాజకీయాలు చేయటం తప్ప వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేయడం అక్కడ జరిగింది ఏం లేదని చెప్పి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఏమంటారు మీరు? ఇప్పుడు ఏదైతే సాయికృష్ణ హత్య లేదా కిడ్నాప్ అయ్యి హత్య జరిగిందో, అంతకుముందు సంభాషణలన్నీ ఇప్పుడు మన కిషోర్ గారు చెప్పారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, సిఐ ఏమో దురుసుగా ప్రవర్తించడం, తర్వాత ఈయన కిడ్నాప్ అవ్వడమో లేకపోతే మిస్సింగ్ అవ్వడమో ఏదో జరిగింది. దాని మీద అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వ బాధ్యత.
దాంట్లో బాధ్యతగా సిఐని సస్పెండ్ చేశారు, సిట్ వేశారు అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు వెళ్ళి ముఖ్యమంత్రిగా పరామర్శ చేయడం ఏం తప్పులేదు, పరామర్శ చేయడం ఓకే. పరామర్శ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కానీ ఆ అబ్బాయి తాలూకా బాధ్యత చనిపోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబ బాధ్యత తీసుకొని ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవనియండి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవనియండి, ఆ కుటుంబాన్ని ఆదుకొని సమగ్రమైన విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేయాలనేదే ఎవరి డిమాండ్ అయినాను. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. రైట్ రైట్ అండి. ఆ, మా వేణుగోపాల్ గారు రాయపూడి వేణుగోపాల్, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే. నమస్తే. ఇక్కడ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 2 కీలక అంశాలు లేవనెత్తారు. ఒకటి, నేను కులం పేరు చెప్పి ఏ రోజు రాజకీయాలు చేయలేదు అనేది ఒకటి కీలక అంశం అయితే, దాంతోపాటుగా ఒక క్రిమినల్కి కులం ఆపాదించుతారేంది, నన్ను కులంతో మొదలు పెడతారు, నాతోనే కులం మొదలవలేదు కదా అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇక్కడ ఈ 2 విషయాల్ని మనం గమనించాలి. 2019 నుంచి 24 కాలం మధ్యలో పవన్ కళ్యాణ్ గారు దాదాపు 18 సార్లు కాపు అనే పదం వాడారు, కాపు కులం అనే పదం వాడారు. ఆ ఎన్నికలకు ముందు కూడా మనకు ఎలాగూ ప్రాంతీయ భావం లేదు, కులభావంతో ఉన్న ఓట్లు అని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పి ఈ వైసీపీలు చాలామంది చెప్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కులం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, అసలు కులం వద్దు, నాకు కాపులు వద్దు, నన్ను కాపులకి అంకితం చేయకండి, కాపులకు పరిమితం చేయకండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కొంత కాపుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది ఒక మాట. ఇంకోటి, సాయికృష్ణని పదే పదే పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్ అంటాం కొంత ఈ కాపుల్లో కావచ్చు, సాయికృష్ణ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, వీళ్ళకి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనేది కొంతమంది చెప్తున్న వాదన. ఏమంటారు మీరు దీన్ని? ముందుగా మీకు, అదేవిధంగా స్వతంత్ర యాజమాన్యానికి, ప్రేక్షకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్యానెల్లో ఉన్నటువంటి మా తోటి సోదరులు అడ్వకేట్ గారు అయినటువంటి మధుబాబు గారికి, అదేవిధంగా కిషోర్ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలండి. మనం ఒకటే అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మధుబాబు గారు మాట్లాడింది విన్నాము, కిషోర్ గారు మాట్లాడింది విన్నాం. కిషోర్ గారు చాలా స్పష్టంగా నా తరపు నుంచి కూడా ఆయన సమాధానం చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం 2014 నుంచి కూడా జనసేన పార్టీ అనేది స్థాపించింది 7 సిద్ధాంతాలతో మా పార్టీని స్థాపించడం జరిగింది. మొట్టమొదటిది కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయం, కులాల ఐక్యతతో కూడినటువంటి రాజకీయం చేయాలని, మత ప్రస్తావన లేనటువంటి రాజకీయం చేయాలని, అందరూ కూడా ప్రజలకి సంక్షేమం అభివృద్ధి కావాలని, మరి ఈ రకమైనటువంటి ఒక రాక్షస పరిపాలన నుంచి విముక్తి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఆయన కొన్ని సాంకేతికాలు ఇవ్వడం జరిగింది. ఆయన మొదటి నుంచి మా అందరికి కార్యకర్తలకు కూడా చెప్పేది ఏంటంటే, ఆయన ఒకటే చెప్పాడు, మీరు గతంలో ఉన్నటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మరి మననం చేసుకోండి. ఒకవేళ నేను తప్పు చేసినా నా తల తీసేటువంటి చట్టం రావాలి అన్నాడు తప్ప ఆయన ఎక్కడ కులాలని మతాలని రక్షించుకునేటువంటి విధానం ఇప్పటి వరకు కూడా 2014 నుంచి ఇప్పటి వరకు కూడా జరగలేదు. సరే, రెండోది మీరు అంటారు, మీరు కూడా తప్పు మాట్లాడుతున్నారు సార్. మీరు కూడా, నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ సాయికృష్ణ కుటుంబాన్ని ఇంటికి ఆయన వెళ్ళలేదండి. ఆ కుటుంబ సభ్యుల్ని అక్కడికి రప్పించుకున్నారు, ఆయన మాట్లాడారు, ఒక భరోసా ఇచ్చారు, మేము న్యాయం చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. తర్వాత ధర్మిలా జరిగినటువంటి సంఘటనలు ఏంటి, సీఏ గారిని అంతకుముందే ఈ హామీ ఇవ్వకముందే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది, తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది, తర్వాత ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించడం జరిగింది. అక్కడ వరకు ఓకే కదా. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఏంటంటే, ఎవరైనా సరే పార్టీలో ఉన్నటువంటి, అది కాపు అవనివ్వండి, కమ్మ అవనివ్వండి, ఇతర ఏ కులాలలో అయినప్పటికీ కూడా తప్పు చేస్తే నేను క్షమించను, ఒకవేళ ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి, సమాజానికి హానికరం చేసేటువంటి వ్యక్తులను నేను సపోర్ట్ చేయను. కాబట్టి అక్కడ సాయి కృష్ణనా అది కాప, కమ్మ, లేకపోతే ఇతర కులాలు అనేది కాదు, చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మేనమామలు ఇద్దరు కూడా మా ప్రాంతం వాళ్ళే, అవినిగడ్డ నియోజకవర్గం. అటు నాగేశ్వరరావు గారు కానీ, ఆయన కానీ, చిన్న మేనమామ గారు కానీ, వాళ్ళిద్దరు కూడా మా అవినిగడ్డ ప్రాంతం నుంచి విజయవాడలో ఉన్నటువంటి నివాసులు వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళు స్పష్టంగా చెబుతున్నారు, ఏదో భయం ఉంటది, భయం వల్ల వాళ్ళు ఏదన్నా ఒక అదుపు చేస్తారు పోలీసు వాళ్ళు అని చెప్పి మేము అనుకున్నాం, కానీ ఇలా చంపేస్తారో అనుకుంటాం మేము అనుకోలేదు అనేటువంటి దానికి మేము కూడా ఏకేపిస్తాం.
చంపడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య, కనిపించకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది చట్టంలోకి వెళ్ళినటువంటి విషయం. ఆల్రెడీ హైకోర్టులో కూడా వాళ్ళు వాళ్ళు సిట్ సాల్దు, మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి కొంతమంది కోరుతున్నారు. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఏదిస్తే దానికి అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప మీరు అనుకునేటట్టుగా కుల రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఎక్స్పైర్డ్ అయినటువంటి నాయకులు అంబటి రాంబాబు కానీ లేకపోతే ఆ పేరు నాని కానీ ఇవాళ ఈ కాపు కులంలో మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా ఎక్కడ శవం ఉంటే అక్కడికి వెళ్ళి రాజకీయం చేసేటువంటి వీళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కాపు అంటున్నారు కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడకూడదు ఈ డిబేట్ లో. వంగవీటి మోహన్ రంగా గారిని చంపినటువంటి వ్యక్తుల్ని కుటుంబాన్ని మీ పక్కన చేర్చుకుని, అదే విధంగా ఏదైతే మరి ఒక ఆయన ఉన్నాడు వంగవీటి మోహన్ రెడ్డి గారిని పాముతో వేసినటువంటి గౌతమ్ రెడ్డిని మీ పక్కన పెట్టుకుని గొంగట్లో అన్నం తింటా అన్నమంతా బొచ్చు అనేటువంటి విధంగా మీరు మాట్లాడతాం. ఇది సరైనటువంటి ఆలోచన కాదు. చనిపోయినటువంటి విధానం తప్పు 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 అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా గగ్గోలు పెడుతుంది. వేణుగోపాల్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మరి ఇప్పుడు మీరే అంటున్నారు కాబట్టి నేను అంశం ఎత్తుతున్నాను. వంగవీటి రంగా గారిని ఎవరు చంపారు అని ఏపీలో మనం ఎవరిని అడిగినా ఏ పార్టీ పేరు చెప్తారండి? అదొక క్వశ్చను. తర్వాత మీరు ఇప్పుడు కొన్ని చెప్పారు కదా, మరి బాలకృష్ణ గారు కాపులంతా అలగా జనం అని చెప్పి మాట్లాడిన సంఘటనలు కానీ, కాపులను తిట్టిన సంఘటనలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, వాళ్ళతో కలిసే జనసేన వెళ్తుంది కదా ఇప్పుడు. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏ పార్టీ చంపింది అనే దానికన్నా ఏ వ్యక్తులు చంపారు. ఇప్పుడు ఇది సహకరించింది ఎవరు? అప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారు అనేటువంటి పరిస్థితి లేదు, తెల్లారితే ఏ పార్టీలోకి వెళ్తున్నారు అనేటువంటిది లేదు. నేను అనేది ఏంటంటే గొంగట్లో మీరు అన్నం తింటున్నారు, అన్నం అంతా బొచ్చు అనేటువంటి విధంలో ఇవాళ మీరు వైసీపీ వాళ్ళు మాట్లాడటం తప్పు. ఇది కులాలకు అంటగడటం తప్పు, జరిగిన సంఘటన తప్పు. కాబట్టి దాని మీద ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. దాని మీద ఒక ఎంక్వైరీని వేసిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి సమాధానం కుటుంబ సభ్యులందరూ కూడా శాంతియుతంగా మాకు న్యాయం జరిగిద్దని చెబుతున్నారు. ఇవాళ మీరు బుధాలు వేసుకుని రాజకీయం చేయడం అనేది తప్పు. ఇందాక కిషోర్ అని చెప్పాడు చాలా స్పష్టంగా. ఇవాళ అమరావతిలో చేసేటువంటి ఇవాళ మీ మీద కోడిగుట్లు ఇచ్చినారు, మీ మీద రాళ్ళు ఇస్తారు అని చెప్పి గగ్గోలు పెడుతున్నారే. ఆనాడు 2019 నుంచి 24 వరకు ఎవరినైనా సరే ప్రతిపక్షం వల్ల మాట్లాడినిచ్చారా? రోడ్డు మీద తిరగనిచ్చారా? పెద్ద పెద్ద దొంగలతో కారు అద్దాల పక్కన కొట్టినటువంటి సంఘటనలు. కానీ ఇది సందర్భం కాదు. కానీ మీరు మాట్లాడేటువంటి విధానం, మీరు చెప్పేటువంటి విధానం కరెక్ట్ కాదు. కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, మనం కుల ప్రస్తావన లేనటువంటి రాజకీయాన్ని చేయాలని జనసేన పార్టీని చెప్పాను. 25 సంవత్సరాల నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో పేద ప్రజలకి అండగా ఉంటూ అభివృద్ధి సంక్షేమాన్ని నేను ముందుకు తీసుకువెళ్తానే తప్ప నేను తప్పు చేస్తే నా తల కూడా తీసేయండి అనేటువంటి స్పష్టంగా చెబుతున్నాను పవన్ కళ్యాణ్ మీద. కులం 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 అంటే ఆయన కాపుల్లో పుడతాం తప్ప, ఆయన కాపు కులంలో పుడతాం తప్ప అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏం న్యాయం చేస్తున్నారు? దానికంటే మేము ఎక్కువ కనుక వెళ్ళినట్టయితే చాలా స్పష్టంగా ఈ డిబేట్ సాగదు. కానీ చనిపోయినటువంటి సాయి కృష్ణకి ఈ కుటుంబ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. కుటుంబ సభ్యులు నమ్మారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్పష్టంగా చెబుతున్నారు. ఈ ముగిసిపోయినటువంటి అధ్యాయాన్ని వైసీపీ నాయకులు మీరు ఎత్తమాకండి. ముగిసిపోయిందంటారా? అయితే ఇది ఈ అధ్యాయం ముగిసిపోయిందంటారా? ఇంకా సాయికృష్ణ అధ్యాయం ముగిసిపోయినట్టే అంటారా? మీకు అర్థమొచ్చాను కాదు, మీకు అర్థమొచ్చే ఒక చిన్న విషయం. అనంతబాబు అయినటువంటి విషయం ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర మీది. ఇవాళ మీరు ఇప్పుడు అదే అంటున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది న్యూట్రల్స్ అంటున్నారు, వాళ్ళు కనీసం డోర్ డెలివరీ అయినా చేశారు, మీరు అది కూడా చేయలేదుగా అంటున్నారు సార్. అర్థం కాదు. వాళ్ళు కనీసం డోర్ డెలివరీ అయినా చేశారు. మీరు అన్నారు కదా అనంతబాబుని చంపేసి డోర్ డెలివరీ చేశారు, వాళ్ళు డోర్ డెలివరీ అయినా చేశారు, ఇక్కడ కనీసం మీరు బూడిది కూడా ఇవ్వట్లేదు కదా అంటున్నారు. తప్పకుండా బూడిదే ఇప్పిస్తామో లేకపోతే అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడుందో అనేటువంటిది ఇవాళ మనకు డెడ్ బాడీ అంటారా? డెడ్ బాడీ ఫిక్స్ అయిపోయారా? ఒక 3 వ్యక్తులు కనిపించకుండా పోయారనేటువంటి దాని మీద ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు కాబట్టి ఆ 3 కూడా పట్టుకొచ్చిన తర్వాత ఆ తల్లికి ఏదైతే ఆర్తనాదాలు చేసిందో మేము తప్పనంటలా, ఆ తల్లికి చేయాల్సినటువంటి న్యాయం కూటమి ప్రభుత్వం చేసింది. ఆ చితాభస్మాన్ని ఇస్తామో దాన్ని ఏమిస్తామో అనేది భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమం. ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం, మనం మాట్లాడుకోవాల్సిన. రైట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో
నమస్తే, చెప్పండి. సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో వైసీపీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినా వాళ్ళు గతంలో ఎలా మాడారో ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఒకటి వచ్చినా వాళ్ళ పందా తగ్గట్లేదు, వాళ్ళు మాడే విధానం తగ్గదు, వాళ్ళు ఒకటి వచ్చినా అలానే ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాడారు. గతంలో సేమ్ ఇలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. వాళ్ళ 11 సీట్లు వచ్చినా వాళ్ళ వాయిస్ 1100 మందితో సమానంగా ఉంటుందని ఇచ్చారు. దాంతోపాటుగా గత 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి మీటింగ్లో ఎక్కడ కూడా వైసీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఆయన మీటింగ్ ఎండ్ అవ్వదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ఎండార్స్ చేశారు. ఏమని అంటే కేవలం సంక్షేమ పథకాలు అవన్నీ ఇస్తే మనం సక్సెస్ అయిపోము, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చి ఫెయిల్ అయిన నాయకుడికి ఎగ్జాంపుల్ మనం వైసీపీని చూసామని కూడా ఆయన చెప్పారు. సో ఇక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పదే అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎటువంటి మీటింగ్ అయినా సరే వైసీపీ పేరు ప్రస్తావిస్తూ వైసీపీకి 11 వచ్చినాయి వాళ్ళకి ఒకటే వచ్చినా వాళ్ళ పందా మారదనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇందాక మనం అనుకున్నట్టు చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా విషయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏం జరిగినా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు వైసీపీని లింక్ చేయడం, వైసీపీకే ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో రాజకీయవేత్తల యొక్క తత్వం, అంటే తత్వం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క మైండ్ మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. దేనికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు? వాళ్ళు పొలిటికల్ పార్టీకి సమాధానం చెప్తారా? మీరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి, పొలిటికల్ పార్టీస్ నుంచి కాదు. రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, ఆర్థికంగా చితికిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయలు భగవంతుడు స్వయాన భగవంతుడి పైనుంచి కిందకు దిగి వచ్చినా కూడా 10 లక్షల కోట్లు అప్పు తీర్చలేదు. మొత్తం 6 కోట్ల మంది ఆంధ్రులు రోడ్డు మీద నిలబడి మనం చేసినా కూడా అప్పు తీర్చలేదు. అప్పు తీరని అప్పు చేసాం. ఈరోజు జూన్ 30 వచ్చేసినప్పుడు దగ్గరికి వర్షాలు పడలేదు. 36 లక్షల హెక్టార్ ల్యాండ్, ఇంక్లూడింగ్ మీ ఫిషింగ్ ల్యాండ్, దాని మీద ఆలోచన లేదు. కళ్ళమని నీళ్లు గారిపోతాయి. ఎందుకంటే మీరు ఖరీఫ్ మీద ఆధారపడి పడే వాతావరణం, ఎందుకంటే వానలు మన ఆర్థిక శాస్త్రంలో ఒక భాగం. నేను ఆర్థికవేత్త. వానలు పడకపోతే ఆర్థిక శాస్త్రం ఇబ్బంది అయిపోతుంది. మిక్స్డ్ ఎకానమీ మనం. సంక్షేమ పథకాలు ఏం చేయడానికి ఏమి లేదు, ఉత్తిదే కబుర్లు లేదు. నేను సంక్షేమ పథకాలకు డబ్బులు ఏం లేవు. కేంద్ర ప్రభుత్వమే బెయిల్అవుట్ అయ్యింది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 2,87,000 కోట్లు తీసుకుంది. దగ్గర డబ్బులు ఏం లేవు. సంక్షేమ పథకాలు ఇంక కొనసాగించడం కూడా కష్టం. దాన్ని చేస్తారని నేను అనుకోను. అందుకే మీకు బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది 2026, 2027 దాకా వాళ్ళు ఎన్డీఏ కూడా ఉండదు. మీకు అర్థం అవట్లేదు సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళు, అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఏం చెప్పారా, ఆయన ఎవరో కస్టోడియల్ డెత్ దాన్ని మీరు చెప్తారా? కానీ కస్టోడియల్ డెత్ అని నేను మాట్లాడను. అండ్ ఇట్ ఈస్ a subjudice matter, we should not talk about it. If anything wrong, information on that is a matter of subjudice and contempt of court వెళ్ళిపోతుంది. నాకు ఇష్టం లేదు దాని మీద మాట్లాడు. మీరు అడిగారు కాబట్టి ఇది, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీని విమర్శిస్తున్నాడు. ఏ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏ పార్టీని విమర్శిస్తున్నాడో ఆ పార్టీ అనుకునేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. తప్పట్టు అనేది 2 చేతులు, సౌండ్ అనేది 2 కలిపితే వస్తుంది. మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఈ రోజు మొత్తం ముగ్గురు కూర్చొని ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముగ్గురు కూర్చొని ఆలోచించవలసిన విషయం ఏంటి? 36 లక్షల హెక్టార్కి నీళ్లు లేవు. జూన్ 30 వచ్చేసింది. జూన్ 30 అయిపోయిందంటే జూలైలో పెద్దగా వర్షాలు పడవు. మీకు అలినోవా ప్రాబ్లం ఉంది. మీకు సెప్టెంబర్ వరకు కనీసం 3.5 అడుగులు ఇంకాలి, భూమిలోకి వాటర్ ఇంకాలి, మొత్తం రిజర్వాయర్లు అన్ని నిండిపోవాలి. అప్పుడే మీరు ఖరీఫ్ రబీ సీజన్ మీరు అది ఇస్తారు, నీళ్ళు ఇవ్వగలరు. అయితే అది వెళ్ళిపోతుంది. మీ జీడిపి మీద ఇబ్బంది అయిపోతుంది. మీ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల దగ్గర కట్ అయిపోతుంది. ప్రభుత్వం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇవి కదా మీరు మాట్లాడవలసిన విషయాలు. అలాగే సిట్ వేసారు, సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కోర్టులో దాని మీద ప్రాసెస్ అవుతాయి. ఇట్స్ అ ప్రొసీజర్. ఆయనకేం కొత్త కాదు కదా, ఎవరికి కొత్త కాదు. ఇందులో ప్రజలు ఎక్కడ ఉన్నారు? కులాల కుంపట్లు పెట్టుకోవడం ఏంటి? కులాలతో మాట్లాడడం ఏంటి? అమెరికన్ వీసా అప్లై చేస్తున్నప్పుడు ఎవడన్నా కులం పేరు రాస్తాడా?
రాసే దమ్ము ఉందా మీకు? పొలం పేరు రాయండి ఒక్కడు. అమెరికన్ వీసా అప్లై చేసి పొలం పేరు రాయండి. ఏంటి ఇది? దేనికోసం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడేది దేనికి మాట్లాడాలంటే ప్రజల కోసం మాట్లాడాలి. నాకు చాలా కళ్ళమని నీళ్లు గారుతున్నాయి ఆ రైతుల గురించి ఆలోచిస్తుంది. నాట్లు దుక్కు దున్నే టైం అయిపోయింది. నాట్లు వేయవలసిన అవసరం వచ్చేసింది. 36 లక్షల హెక్టారు అమోనియా యూరియా 2 కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఏ రకంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన ఆయిల్ ప్రైసెస్ చాలా షూట్ అప్ అయినాయి. మొత్తం ఇంకా వెస్ట్ ఏషియా అదేం సరిగ్గా సెట్ అవ్వలేదు. మన సప్లై చైన్ మేనేజ్మెంట్ నిలబట్టలేదు. మామిడాకులాగా అటు ఇటు అరిటాకులాగా ఊగిపోతుంది ఆర్థిక వ్యవస్థ అటు ఇటు. ఏం కాదా? నా ముగ్గురు కూర్చున్నా నాయన కూర్చున్నాను రండి మాట్లాడదాం రండి ఒకసారి. తప్పు కదా. మీరు ఏంటంటే ఇప్పుడు ఆయన మీరు ఏదో నడుపుతున్నారని కాదు అక్కడ. ఏ విషయం మీరు మాట్లాడాలి, ఏ విషయాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, రాజకీయ తత్వం ఏంటి, రాజకీయం అంటే ఏంటి, రాజకీయం దేనికి? అలా ఇదేంటి? ఒక కమ్యూనిటీని వేరు చేయాలా, లేకపోతే ఏదో చేయాలి, మేము ఉన్నామని చెప్పుకోవాలా, పేపర్ మీద మీరు ఉన్నారని చెప్పుకోవాలా? రైతులందరినీ ఓదార్చండి. జూన్ 30 దాకా వర్షాలు పడలేదు. రైతులందరూ పైకి కళ్ళన్నీ పైకి పెట్టి చూస్తున్నారు. రైతులు ప్రతి ఇంటి రైతుకి వెళ్ళి దగ్గర మీ కార్యకర్తలు పంపించండి. వాళ్ళని ఓదార్పు చేయమనండి. మీకు మేము ఉన్నామని చెప్పమనండి. ఇది కదా కావాల్సింది. ఇది కదా సమాజం అంటే. ఇది కదా డెమోక్రసీ అంటే. ఒకరు తోడు ఒకడు ఉన్నాడనేదే డెమోక్రసీ కదా. ఏదైనా గుడ్ బై చేయండి. గుల్బుత్ మీద ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టు కదా. ఏదైనా గుడ్ బైయా? కాదు కదా. చేత మీరు నాకు అనిపించింది ఏంటంటే చాలా ఆ వక్తలకు చెప్పినంటే పాపం వాళ్ళు తప్పేం లేదు. వాళ్ళు పార్టీ లైన్ తీసుకుని మాట్లాడుతున్నారు. అది పార్టీ లైన్ అని కాదని వాళ్ళకి తెలుసు. అది పొలిటికల్ పార్టీ లైన్ కాదు. అసలు పొలిటికల్ పార్టీ లైనే కాదు ఇది. నాకున్న నాలెడ్జ్తో జ్ఞానంతో చెప్పేది ఏంటంటే ఇది పొలిటికల్ లైనే కాదు, దిక్కుమాల లైన్ ఇది. మనం ఎందుకు మాట్లాడాలి? మీరు ఒకటి ఆలోచించండి. ఈ సమస్య ఏది మన ముందు కళ్ళ ముందు ఎన్ని లక్షల మంది, ఎన్ని వేల కోట్ల మంది ఇబ్బంది అయిపోతామే. దాని మీద అవగాహన మాట్లాడమే. జూన్ 30 వచ్చేసింది. వాళ్ళ ఎన్ని 27, 28, 30 వెళ్ళిపోయాం. అంటే మీరు మళ్ళీ ఫస్ట్ వీక్ లో మీరు నాట్లేసే కదా. ఒక సీజన్ మిస్ అయిందంటే రవి మిస్ అవుతుంది. రవి ఎందుకు మిస్ అవుతుందంటే మీరు రిజర్వాయర్లు నిండవు. రిజర్వాయర్ల మీద ఆధారపడే రవి వెళ్తుంది. గవర్నమెంట్ వైట్ పేపర్ ఇష్యూ చేయమని రిజర్వాయర్ సిచ్యువేషన్ ఏంటో, అది ఎంత వాటర్ ఉందో. జూన్కి వచ్చేవాడు జూన్ 30, జూలై 10 లోపల మొత్తం రిజర్వాయర్లు అన్ని నిండిపోతాయి వర్షంతో విపరీతంగా. దాని మీద ఆలోచన లేదు కదా. ఏదో ఇప్పుడు దాని గురించి మనం సబ్జుడీస్ కాబట్టి మనం మాట్లాడడానికి లేదు. నేను లీగల్ గా తెలుసు కాబట్టి, నేను లీగల్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు టాక్. ఈ సమయాన్ని మంచి కన్స్ట్రక్టివ్ సమయాన్ని ప్రజల కోసం వెచ్చించండి. ప్రజల కోసం మాట్లాడండి. ఎవడు జగన్మోహన్ రెడ్డి ఆయన అన్నాడు, జగన్మోహన్ రెడ్డిని అన్నాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీని అన్నాడు, తెలుగుదేశం అన్నాడు, వాడు కాదు. అది కాదు కదా కరెక్ట్. వాళ్ళని అనుకుంటే వాళ్ళందరికీ శుభ్రంగా ఒకళ్ళకి వైట్ హౌస్లు కదా, వాళ్ళ గురించి మాట్లాడడం. మనం ఫార్మర్స్ గురించి మాట్లాడతాం. డెక్కాడి దగ్గర డొక్కాడని రైతుల గురించి మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను. నా కళ్ళు కూడా నీళ్ళు వచ్చేది వాళ్ళ కోసమే. ఇంకా దేనికోసం అవసరం లేదు. ఎందుకంటే మనం చదువుకున్న చదువులకి రేపు పొద్దున ఆర్థిక వ్యవస్థలో మీరు ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడ్డారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయితే శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం, అందరూ పారిపోయారు. 52 పార్టీలు అరగంటలో మూసేశారు. మమతా బెనర్జీ అరగంటలో మూసేశారు. ప్రజలతో ఆడుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ప్రజల దగ్గర ఏంటంటే ఈ మ్యానిపులేషన్ పాలిటిక్స్ అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పేది ఏదైనా ఉంటే చెప్పండి కరెక్ట్గా ఇదేంది, ఇది కాదంటే వదిలేండి. ఈ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే తర్వాత పెట్టండి సార్. ఇప్పుడు దీని మీద రైట్ అండి, స్పష్టమైన చెప్పండి. మధుబాబు గారు, అంటే ఇక్కడ ఇందాక కిషోర్ గారు చెప్పింది కానీ లేకపోతే వేణుగోపాల్ గారు చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే
ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది, వాళ్ళ కుటుంబాలను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కలిశారు, వాళ్ళకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేసే పనిలో ఉన్నారు. ఇదంతా ఒక ముగిసిపోయిన అధ్యాయం. దీన్ని వైసీపీ వాళ్ళు పదే పదే దీన్ని మళ్ళీ బయటికి తీసి కులాల కుంపట్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో నిజంగానే చాలా సమస్యలున్నా ఈ అంశాన్నే లేవనెత్తుకొని కులాల మధ్య కుంపట్లు రెచ్చగొట్టే ప్రయత్నం, ఇది ముగిసిపోయిన అధ్యాయం. దీని గురించి ఎందుకు వైసీపీ ఇలా పదే ఇష్యూ చేస్తుంది అనేది కూటమి నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఏం చెప్తారు సార్ మీరు? గారు, మీరు స్వతంత్ర టీవీ ద్వారా మీరు ఆ బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ డిబేట్ పెట్టారు. కాబట్టి ప్రభుత్వం పరంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళకి పరామర్శ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఇప్పుడు కూటమి నేతలు కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా, జనసేన నేతలు కానీ, తెలుగుదేశం నేతలు కానీ ఏమంటున్నారు, అల్టిమేట్గా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ బాధితుడికి ఏదైతే బాధితుడు ఉన్నాడో వారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని చెప్పేసి అంటుంది. కాబట్టి ఆ పరంగా చేస్తే మంచిది. ఈ విమర్శలన్నీ ఇవన్నీ రాజకీయ విమర్శలు. ఆ రాజకీయ విమర్శలన్నీ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ విమర్శల వలన జనరల్గా వీళ్ళు ఏంటంటే వైసీపీ నేతలు కానీ, లేకపోతే మామూలుగా తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ మైలేజ్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ దానివల్ల ఏ మైలేజ్ రాదు. అల్టిమేట్గా లాస్ట్లో ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. దాన్ని బట్టి లాస్ట్లో ఎలక్షన్స్లో అది ఎవరు అల్టిమేట్గా ఎవరు నిర్ణయం తీసుకోవాలా, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టే ఎలక్షన్స్ అవన్నీ జరుగుతుంటాయి. అయితే సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గతంలో ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 అంశాలపైన సిట్ వేశారు. ఇప్పుడు ఈ అంశం పైన కూడా సిట్ వేశారు. సో ఈ సిట్ దర్యాప్తు న్యాయం జరిగిద్దంటారా? అంటే ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అదే, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న మన వేణుగోపాల్ గారు కానీ, లేకపోతే కిషోర్ గారు కానీ మనకి స్పష్టంగా డిబేట్ ద్వారా తెలియజేశారు. కాబట్టి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి కానీ, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి న్యాయం చేస్తారు. ఖచ్చితంగా చేయాలని మన స్వతంత్ర టీవీ ద్వారా మనం విన్నపం. ఓకే సార్, రైట్ సార్. కిషోర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ అక్కడ ఇవాళ జరిగిన దాడి గురించి కూడా మీరు కొంచెం అడ్రస్ చేశారు. ఎందుకంటే అక్కడ చాలా పెద్దగా దాడి జరిగినట్టు కనపడింది. ఎందుకంటే ఒక సిఆర్పిఎఫ్ జవాన్ అతను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు. ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ దాడికి అంటే టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని చెప్తున్నారు. అంటే అక్కడ మీరు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా మిమ్మల్ని అడుగుతున్నారు, అక్కడ ఏం జరిగింది, ఎవరి దాడి అది? అంటే ఆ సిఆర్పిఎఫ్ అతని పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉండడం కనపడుతుంది. అసలు ఎవరు దాడి చేశారు, ఆ గొడవ ఎందుకు మొదలైందంటారండి? సార్, ఈ రోజున అమరావతికి వీళ్ళు వెళ్ళారు సార్. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పుకొని కొంతమంది వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే సిఆర్డే భూముల పరిరక్షణ సమితి అనే ముసుగులో వెళ్ళారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజధాని రైతులంతా కూడా చాలా ఆక్రోశంగా ఉన్నారు. వాళ్ళ మీద చాలా కడుపు కాలి ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళ కోపాన్ని తట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే సీఎం హోదాలో ఉన్న మనిషి కూడా పరదాలు కట్టుకుని సెక్రటేరియట్కి వెళ్ళిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు కూడా చూసాం. అలాంటి పరిస్థితిలో కనీసం అమరావతిలో ఒక ఇటుకురాయి కూడా వేయకుండా, ఒక గేటు కూడా పెట్టకుండా దాన్ని ఎన్ని ఇబ్బందులు పడాలో అక్కడ ఉన్న రైతులందరూ కూడా కొన్ని వందల రోజుల పాటు దీక్షలు చేసి ఎంతమంది ఇబ్బంది పడ్డారన్నది మనం అందరూ కూడా చూసాం. అప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే సార్, నాకు తెలుసు తాడేపాలెం చుట్టుపక్కల కొన్ని టెంట్లు వేసి కిరాయికి మనుషులు తీసుకొచ్చి, రోజుకి 500 రూపాయల చొప్పున కిరాయికి మనుషులు తీసుకొచ్చి మాకు 3 రాజధానులు కావాలని చెప్పి కూడా నిరసన చేశారు. అంటే ఇన్ని రకరకాల రాజకీయాలు చేసి వాడు ఈ రోజున ఏం చేశారు సార్, రాజధాని రైతులంతా కూడా ఈ రోజున బయటయించారు. వీళ్ళు రావడం తెలిసి వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి రాజధాని అనుకూలము అని ఒక మాట చెప్పిన తర్వాత మీరు ముందుకు కదలండి అన్నారు. వాళ్ళు ససేమిరా అన్నారు. రైతులు నిరసన చూసి కూడా వాళ్ళు నిజంగా ఎవరు అవినాష్ గాని, తర్వాత ఈ పేరునాని గాని, అంబటి రాంబాబు గాని, ఇదంతా కూడా ఏదేందో మీడియా బ్యాచ్, ఒక వీడియో బ్యాచ్ ఉంది కదా, ఆ బ్యాచ్ అంతా కూడా డ్రామా చేసి, అంతేకాకుండా వీళ్ళు వెళ్ళే ముందు కూడా సాక్షి కూడా ఆల్రెడీ వచ్చేసి కొన్ని కెమెరాలు పెట్టుకొని ఎక్కడైతే ఇష్యూ జరుగుతుందో వాళ్ళకి అందరికి ముందు తెలుసు, ఎక్కడ గొడవ జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇదంతా కూడా హైలైట్ చేయాలి. ఎందుకు చేయాలి? ఈ రోజు అక్కడ వెలిగొండలో ప్రోగ్రామ్ జరుగుతుంది.
అంతేకాకుండా ఆ తర్వాత ఏదైతే మనకి సంజీవిని ఉందో లేకపోతే అన్నదాతలకు ఏదైతే ఆసరాగా ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ కార్యక్రమాలు చేసుకుని 300 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేసుకుని ఇదంతా కూడా హైలైట్ అయిపోతుంది. ఆ హైలైట్ అయిపోయింది దాన్ని దారి మళ్లించడం కోసం ఈ ట్రాపింగ్ అనేది చేశారు సార్. అంతేకాకుండా ఇక్కడ ఏం జరుగుతుంది, అప్పిరెడ్డి గాని నిత్యం బూతులు మాట్లాడే అంబటి రాంబాబు గాని, ఎయిర్పోర్ట్ కి పద్దాడు వెళ్ళే అవినాష్ గాని వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అనవసరమైన డ్రామాలు చేసి అమరావతి సార్ వీళ్ళేంది సార్ అమరావతిని రక్షించేది, వాళ్ళు గుండెల మీద చేసి చెప్పండి. ఎప్పుడైనా 5 సంవత్సరాలు వీళ్ళు వచ్చి పనులు జరుగుతున్నాయి అన్న చూసిన పాపం పోయారా? అంతేకాకుండా కృష్ణా బ్యారేజ్కి పడవలను అడ్డుకట్టి మునిగిపోతే అమ్మయ్య అమరావతి మునిగిపోతుందని చెప్పేసి ఒక విధమైన ట్రాపింగ్ చేసే పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఈ రోజు ఏం మొహం పెట్టుకుని వెళ్తారు సార్? వీళ్ళేం సార్ అక్కడ చేసేది మేము చూసాం సార్, ఎంత అద్భుతంగా జరుగుతుంది సార్ అక్కడ పనులు కానీ. రేపు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవి కానీ ఎంపీ క్వార్టర్స్ కానీ అత్యంత 200 ఫీట్ల రోడ్లు కానీ అత్యంత అద్భుతంగా జరుగుతుంది సార్. అమరావతి అనేది ఒక ఇంద్రభవనం, ఇంద్ర నగరంలా కూడా జరిగే పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజున అమరావతి రైతులను అవమానించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలా, తాడికొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో 1967లో అసైన్ సార్. 1967 నుంచి ఈ రోజు వరకు కూడా 40,000 ఓట్లతో ఓడిపోయిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే అక్కడ ఉన్న రాజధాని రైతులందరూ కూడా అని నిజంగా వాళ్ళ మొహాన్ని కొట్టినట్టు కూడా ఓట్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసి గెలిపించి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి అమరావతికి రాజబాటగా వేసే పరిస్థితి చూస్తాం. అలాంటి ఏరియాలో వీళ్ళు వెళ్ళి ఈ రోజు చేయడం అనేది 100% కూడా తప్పు. నేను ఇప్పుడు ఫైనల్ కూడా చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని శవరాజకాలు చేసినా, ఎన్ని ప్రాంతీయ చిచ్చులు పెట్టినా అమరావతి పని అనేది ఆగదు. అమరావతి అనేది దేశంలో కూడా ఒక గుర్తింపు ఉండే నగర కింద మారబోతుంది. అది 100% కూడా సత్యం. రైట్ అండి. సో వేణుగోపాల్ గారు, అంటే ఈ టాపిక్ వస్తే మనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశంలో చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఇందాక మీరు చెప్పారు కులాన్ని ఆపాదిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో చాలాసార్లు నన్ను కులానికి ఆపాదించకండి అని చెప్పారు. దాంతోపాటు ఇందాక మీరు చెప్పారు జనసేన 7 మూల సిద్ధాంతాలు, కులాలు లేని సమాజం, తర్వాత మతాల ప్రస్తావన లేని సమాజం అని చెప్పి ఆ 7 సిద్ధాంతాలు అని చెప్పారు. కానీ మనకి వైసీపీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు ఏంటంటే కులాల ప్రస్తావన తీసుకొస్తుంది పవన్ కళ్యాణ్ గారే. గతంలో ఎప్పుడైతే ఆయన చెగువేరాగా లెఫ్ట్ భావజాలంతో వచ్చిన ఆయన ఇప్పుడు పూర్తిగా సనాతనీగా మారిపోయారు. అంటే కులాల గురించి పదే ప్రస్తావన తెస్తున్నారు. అంటే ఉదాహరణకి తిరుపతిలో అంశం జరిగినప్పుడు కానీ ఇలాంటి అంశాలు కానీ కులాల గురించి మతాల గురించి పదే పవన్ కళ్యాణ్ గారు తెస్తున్నారు అని చెప్పి కొంత వైసీపీ వాళ్ళు కానీ సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ అవి వినపడుతున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ పదే కులాల మతాల ప్రస్తావన వస్తుంది అనుకోవాలండి? ఏమండి, చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని చెప్పారు? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం కావాలి అని అంటే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదు అనేటువంటి ఒకే ఒక నినాదంతో అక్రమైనటువంటి కేసుల్లో ఇరికించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసభలకి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అత్యున్నతమైనటువంటి మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కావాలని చెప్పి రాష్ట్రాన్ని రక్షించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ అక్కస్సులు వాళ్ళు మాట్లాడటం అనేది తప్పు లేదు. కాబట్టి వాళ్ళు ఎంతసేపు పవన్ కళ్యాణ్ కాబట్టి 151 నుంచి 11కి వచ్చారు. ఇందాక మా అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు, అరే బాబు మీరు కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నా ఒకటికి వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, మాకేం భయం లేదు. కానీ మీరు ఒకటికి వెళ్ళిపోయినా కూడా మీ పౌరుషం తగ్గదు. కానీ మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో అనేది దాన్ని రెక్టిఫై చేసుకుని ప్రజలకి ఏం కావాలో అది చేయండిరా బాబు, నా మీద పడి ఆడవద్దు. ఈ కులాలు అనేది కులం అనేది గడప దాకాను, గడప దాటి లోపల కులం ఉంటుంది. కులం అనేది గడప దాటనే మాకండి అని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతుండే. అని చెప్పి పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పే కదా మీరు 151 నుంచి ఈ అంబటి రాంబాబు కానీ, ఈ పేరు నాని కానీ, అమర్నాథ్ కానీ వీళ్ళందరూ వాగి ఏమయ్యారు? ఆ రోజా కానీ ఇంట్లో కూర్చున్నారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ప్రజలకి అభివృద్ధి చేయండి, ప్రజల సంక్షేమంలో ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించండి తప్ప ఈ కుళ్ళిపోయిన రాజకీయాలు లేకపోతే శవాలను ఏరుకొచ్చి ముందు పెట్టుకుని మీరు రాజకీయాలు చేయటం అనేది చాలా తప్పు అయినటువంటి విధానం. చచ్చిపోయిన కుటుంబమే చాలా స్పష్టంగా చెబుతుంది, నమస్కారం అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నమస్కారం అయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెబుతుంటే మీరు వచ్చి ఇంకా వాళ్ళ మీద దుమ్ము పోతే ఆ దుమ్ము మీ మీద పడింది. కానీ ఇంకో మాట మీకు అర్థం వచ్చా, ఇవాళ జరిగినటువంటి సంఘటన, ఇవాళ ఆ రోజున మీరు 3 మొక్కల రాజకీయాన్ని తీసుకొచ్చి 3 రాజధానులు అని చెప్పి ముళ్ళకంప పెంచినటువంటి అమరావతి, ఋషికొండను తొలిసి 504 కోట్లతో నీ విలాసవంతమైనటువంటి భవనం కోసం
జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నటువంటి భవనాన్ని వదిలేసి మావి గన్ అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చి మళ్ళా వాళ్ళు తెచ్చి పగుదునమ్మా అని చెప్పి మీరు అమరావతిలోకి వెళ్తే మిమ్మల్ని కొట్టరా, మిమ్మల్ని తరవరా, తరిమి కొడతారు మిమ్మల్ని. 2019 నుంచి 24 వరకు దేవాలయానికి అమ్మవారికి మేము సారి సమర్పించుకుంటాం బాబు అని చెప్పి ఆడవాళ్ళని నడి రోడ్డు మీద కొట్టినటువంటి మీరాయి వాళ్ళు మీరు మా మీద బండరాళ్ళు వేశారు, కోటు గుడ్లు వేశారని మీరు ఒక రకంగా సంతోషించండి. మీరు అమరావతిలో కాలు పెడితే అమరావతిని నాశనం చేసినట్టు దుర్మార్గులు దుస్తులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ ప్రభుత్వ నాయకులు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కక్ష కట్టి అమరావతిని నాశనం చేశాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతులు, అమరావతిలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ వ్యతిరేకించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు అలాంటి సాహసం చేయమాకండి. ఇవాళ మీరు ప్రాణాలతో తిరిగి వచ్చారు. అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు అక్కడ ప్రజలేమి, అక్కడ రైతులేమి దీనేమి వ్యతిరేకించట్లా. రైతులేమి రోడ్ల మీదకి రాలా మీరు పరామర్శించడానికి. మీకు శవం కావాలి, మీకు రాజకీయం కావాలా. అంతేగాని ప్రజల అభివృద్ధి అక్కర్లా, ప్రజల సంక్షేమం అక్కర్లా. బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో మా సోదరుడు కిషోర్ గారు చెప్పారు, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టిద్ది మనం నిర్మించుకోవాలనుకుంటే. మళ్ళీ మావి గాని గన్నును పేర్చి మళ్ళీ మీరేంట్రా బాబు ఈ రాజకీయాలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీరు పరమచెప్తారా అని అంటారా. ఇందాక పేరు నాని గారి విషయం పేరు మర్చిపోయినట్టున్నారు ఆ సోదరుడు. ఆయన వ్యంగ్యాస్త్రాలు. ఎందుకంటే వీళ్ళందరూ రాజకీయాలు ఉండండి. మాకు ఇచ్చారు అధికారం, 2 సంవత్సరాలు పూర్తయింది. కొన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలతో ముందుకెళ్తున్నాం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. పేద ప్రజలు ఏదైతే అండగా ఉంటానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, ఏదైతే ఈ డబుల్ సర్కార్ ప్రభుత్వానికి మోడీ గారు హామీ ఇచ్చారో తప్పకుండా అభివృద్ధి సంక్షేమంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళిద్దే. ఈ 11 నుంచి మా నాయకుడు కోరుకున్నట్టుగా 1కి కూడా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఉంది. కాబట్టి ఎప్పటికైనా మంచి మార్గంలో ఆలోచించి మంచి సలహాలు ఇవ్వండి, మంచి ఆలోచన. రైట్ అండి. మధుబాబు గారు మీరు చెప్పండి. ఇక్కడ 2 అంశాలు మాట్లాడుతున్నారు జనసేన వాళ్ళు. ఒకటి ఏంటంటే ఇలానే కంటిన్యూ అయితే వైసీపీ 11 నుంచి 1కి వెళ్ళిపోద్ది అంటున్నారు. దాంతోపాటు ఈరోజు అమరావతిలో జరిగిన సంఘటన గురించి కూడా అమరావతి వైపు వస్తే తరిమి కొట్టారు, ఇంకా నయం ఏం చేయలేదు, అమరావతి గురించి మాడే హక్కు లేదు, అమరావతి అద్భుతంగా డెవలప్ అయిపోతుంది, అసలు చరిత్రలో కనీవిని స్థాయిలో అమరావతి అయిపోతుంది అని చెప్పి అంటున్నారు జనసేన వాళ్ళు. ఏమంటారు సార్, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు రాజకీయ విమర్శలన్నీ కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. అవి వైసీపీ వాళ్ళు తెలుగుదేశము జనసేన నేతల మీద, తెలుగుదేశము జనసేన నేతలు వైసీపీ మీద ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం అల్టిమేట్గా ప్రజల నిర్ణయం తీసుకోవాలి. అవి లాస్ట్లో తెలుస్తుంది. ఎందుకంటే అదే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు అమరావతి వైపు వైసీపీ వాళ్ళు తరిమి కొట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి అమరావతి మీద నిర్ణయం తీసుకొని 3 రాజధానులు అనుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కాబట్టి అది యాక్సెప్టెన్స్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు వారి తాలూకు ఆలోచన. అందువల్లనే సంఖ్య తగ్గింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంక ఈయన అదే పరిస్థితుల్లో ఇంకా 3 రాజధానులు అనుకొని ఉంటే రేపొద్దున్న ఆయనకి అది నష్టం జరుగుతుంది, వీళ్ళకి లాభం జరుగుతుంది. ప్రజలు అదే విధంగా ఆలోచిస్తే. లేదు, ప్రజలు 3 రాజధానులని కోరుకున్నారు అనుకోండి, ఆయన అల్టిమేట్ గా ఆయన విజయం అవుతుంది, వీళ్ళ తాలూకు ఆలోచనలు తప్పు అని తెలుస్తుంది. అది మనం ఏ విధంగా కూడా చేయలేము. కాకపోతే ఏంటంటే నాయకులు మాత్రం విమర్శలు చేసేటప్పుడు సద్విమర్శ చేయాలి, ప్రయోజనాత్మకమైన విమర్శ చేయాలి, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ కూడా కనీసం మనం ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఏదైనా మనం ఒక పార్టీకి మనం వెనకనున్నప్పుడు ఆ పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా కూడా ప్రవర్తించకూడదని నా తాలూకా విజ్ఞప్తి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది వాళ్ళ బిగ్ టాక్ లో అంశం. రేపటి బిగ్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.